अस्सलामुअलैकुम मोहतरम नाज़रीन, आप तमाम का 90s न्यूज़ में इस्तक़बाल है। कामारेड्डी में एक इंतहाई अफसोसनाक वाक़या पेश आया, जहां पर दरिंदा सिफत पीटी टीचर ने 6 साला मासूम बच्ची के साथ दरिंदगी की वारदात अंजाम दी। तेलंगाना के कामारेड्डी में इंतहाई घिनौना वाक़या पेश आया, जहां पर एक टीचर ने इंसानियत को शर्मसार कर दिया। मुकामी ज़राए के मुताबिक प्राइवेट स्कूल का दरिंदा सिफत टीचर ने मुबैना तौर पर यूकेजी की 6 साला तालिबा को जिनसी तौर पर हरासा किया, जिसके खिलाफ बिला मज़हब व मिल्लत आवाम का भारी पैमाने पर हुजूम स्कूल के रूबरू फूट पड़ा और तमाम ने बड़े पैमाने पर एहतजाज शुरू कर दिया। स्कूल के रूबरू लड़की के रिश्तेदारों के अलावा स्टूडेंट यूनियन और मुकामी लोगों ने ज़बरदस्त पैमाने पर एहतजाज किया। इस घिनौनी हरकत के खिलाफ हिंदू मुसलमानों ने मिलकर जमकर एहतजाज किया। एहतजाजी मुजाहिरों के बाद कामारेड्डी के डिप्टी सुप्रिटेंडेंट ऑफ पुलिस नागेश्वर और दिगर पुलिस के एहलकार भी स्कूल पहुंच गए और मुजाहिरीन को समझाने की कोशिश की गई। तमाम ने मुतालबा किया कि दरिंदा सिफत पीटी टीचर को जल्द से जल्द गिरफ्तार करते हुए से सख्त सज़ा दी जाए। पेश है 90s न्यूज़ की खुसूसी रिपोर्ट। अस्सलाम वालेकुम, आप तमाम का 90s न्यूज़ में इस्तक़बाल है। बीजेपी जामा कॉर्पोरेटर राकेश जायसवाल ने आंध्र प्रदेश चीफ मिनिस्टर और डिप्टी चीफ मिनिस्टर से गुजारिश की है कि वो वाक़या पेश आया जो तिरुपति के लड्डू उस पर सख्त मजम्मत की गई। वाज़ेह है कि तिरुपति में जो लड्डू है उसके अंदर गुटखे के पैकेट दस्तियाब हुए, जिस पर शदीद तनकीद व नाराज़गी का इज़हार किया गया। इन्होंने मीडिया कॉन्फ्रेंस से खुसूसी खिताब करते हुए तमाम तफसीलात बताई। आइए जानते हैं तफसीलात इस न्यूज़ की खुसूसी रिपोर्ट। పిటిషన్లో ఒక జీవితాన్ స్కూల్ అనే దానికి సంబంధించిన ఒక టీఈటీ పేరు చెప్పడం జరిగింది. సో అతన్ని మనం కస్టడీలో తీసుకున్నాము, రిమాండ్కి పంపిస్తున్నాము. అండ్ ఇదే కాకుండా ఇవాళ ఫ్రమ్ ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, పేరెంట్స్, స్టూడెంట్స్, స్టూడెంట్ యూనియన్స్, కమ్యూనిటీ ఎల్డర్స్ అందరి నుంచి కూడా స్కూల్ మేనేజ్మెంట్ గురించి చాలా కంప్లైంట్స్ రేజ్ చేయడం జరిగింది. అండ్ ఇది కొత్తగా చెప్తున్నది కాదు, ఇంత క్రితం కూడా మేము చాలాసార్లు మేనేజ్మెంట్ దృష్టికి అండ్ అథారిటీ దృష్టికి తీసుకొని రావడం జరిగింది. బట్ స్టిల్ నో యాక్షన్ వాస్ టేకెన్ అని చెప్తున్నారు. అండ్ అవే కాకుండా ఇవాళ కొన్ని కొత్త ఇష్యూస్ కూడా రేజ్ చేశారు. అది యూనిఫామ్ గురించి, ఫీ వీటి గురించి, క్లాసెస్ కోఎడ్ వీటి గురించి. అండ్ బేసికలీ కొత్త మేనేజ్మెంట్ వచ్చిన తర్వాత ఈ పేరెంట్స్ నుంచి ఫీడ్బ్యాక్ సరిగ్గా తీసుకోకపోవడం, ఆ నెగ్లిజెన్స్ వల్ల ఇష్యూస్ అయ్యాయి అని చెప్పి అలర్ట్ చేయడం జరుగుతుంది. సో ఎటువంటి నెగ్లిజెన్స్ ఉన్నా, కాంప్లిసిటీ ఉన్నా, అదేవిధంగా ఇప్పుడు పాక్సో యాక్ట్ కింద ఎవరైనా మేనేజ్మెంట్ ఒక ఆఫెన్స్ జరిగింది అని వాళ్ళకి సస్పిషన్ ఉండి పోలీస్కి రిపోర్ట్ చేయకపోతే కూడా దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ క్రైమ్. సో మనం డెఫినెట్గా ఎవరిని కూడా స్పేర్ చేసేది లేదు. వీ విల్ గో టు డీటెయిల్ అబౌట్ ఇన్వాల్వ్మెంట్, నెగ్లిజెన్స్ ఆర్ కాంప్లిసిటీ ఆఫ్ స్కూల్ మేనేజ్మెంట్. అదేవిధంగా కొన్ని మేనేజ్మెంట్ మీద ఈ కేసుకి సంబంధించి కాకుండా ఇతర విషయాలు కూడా ఉన్న వాటికి అడిషనల్ కలెక్టర్ గారు వచ్చి మాట్లాడడం జరిగింది. వాటన్నిటిని విత్ ఇన్ వీక్స్ టైం ఎంక్వైరీ చేసి పేరెంట్ టీచర్స్ మీటింగ్ పెట్టి అన్ని సెక్షన్స్ నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని రిజాల్వ్ చేస్తామని చెప్పడం జరిగింది. సో నా తరఫు నుండి టు ఆల్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ ఒక టీమ్ ఏమిటంటే చాలా రూమర్స్ స్ప్రెడ్ చేసి ఇష్యూని డైవర్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. మన ఫోకస్ అంతా కూడా ఇట్ షుడ్ బి ఆన్ ద కేస్కి సంబంధించి మనం రిమాండ్ చేస్తున్నాము అండ్ వేరే వాళ్ళ కాంప్లిసిటీ వెరిఫై చేస్తున్నాము. బట్ ఏమైనా ఇంజురీస్ అయ్యాయి, వేరే ఇంజురీస్ ఉన్నాయి, ఆర్ హెల్త్ కండిషన్ ఎట్లా ఉందో తెలియదు, ఒక కమ్యూనిటీ అలాగవన్నీ మనం ఎటువంటి స్కోప్ ఇవ్వకూడదు. ఇప్పుడు హెల్త్ కండిషన్ ఆఫ్ ద గర్ల్, షీఈ్ విక్టిమ్, షీఈ్ స్టేబుల్, షీఈ్ హెల్తీ, షీ డస్ నాట్ హ్యావ్ ఫిజికల్ ఇంజురీస్. ఇప్పుడు ప్రైవేట్ పార్ట్స్ మీద బ్రూజెస్ ఉన్నాయని మెడికల్ రిపోర్ట్లో వచ్చింది. బట్ అదర్ దాన్ దట్ దెర్ ఆర్ నో ఇంజురీస్. హవెవర్ చిన్న విక్టిమ్ కాబట్టి మెడికల్గా మనం కౌన్సిలింగ్, మెంటల్ హెల్త్ కౌన్సిలింగ్ అవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఫ్యామిలీ తోటి కన్సల్టేషన్ తోటి రిక్వైర్మెంట్ ప్రకారం అవన్నిటికీ కూడా వీ విల్ కోఆర్డినేట్. ఇట్ హ్యాపెండ్ ఇన్ జూస్గాన్ స్కూల్. సో ఇప్పుడు మా కమ్యూనిటీ ఎల్డర్స్ కూడా మీడియాని ఉద్దేశించి మాట్లాడతారు. अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। अस्सलाम वालेकुम रहमतुल्लाहि व बरकातुहू। तो जीवदान स्कूल में जो इंसिडेंट हुआ हम उसको कंडेम करते हैं और जो पीईटी सर नागराज
जो बच्ची के साथ गलत काम किया, हमें गुत्तेदारों से अभी बात हुई कि नागराज पीटी को रिमांड करें और उसके ऊपर सख्त से सख्त कार्रवाई करेंगे और उससे केस लगाए, ज़िंदगी भर के लिए उसको जेल में रखेंगे। उन्होंने मैडम आश्वासन दिए। और एक मैनेजमेंट यहाँ पे फेल हो गई तो मैनेजमेंट के ऊपर प्रिंसिपल वाइस प्रिंसिपल के ऊपर भी उसके ऊपर एक लगा के इंशाल्लाह मैनेजमेंट के ऊपर भी इंशाल्लाह केस होगा, इंक्वायरी होगी। मैं सभी लोगों से गुजारिश कर रहा हूँ जो रूमर्स फैला रहे बच्ची मर गई, बच्ची सीरियस है, हैदराबाद में ऐसा कुछ भी नहीं है। बच्ची अल्हम्दुलिल्लाह सेफ है, बच्ची को कुछ भी ज़्यादा वो नहीं है, हॉस्पिटलाइज नहीं है, अल्हम्दुलिल्लाह घर में है। मरी बोल के जो रूमर्स कर रहे हैं मैं सबसे गुजारिश कर रहा हूँ बच्ची मरी नहीं, बच्ची जिंदा है अल्हम्दुलिल्लाह। और पुलिस वाले अपने को सब देने जो कोऑपरेट कर रहे हैं अल्हम्दुलिल्लाह। और सेक्शंस में भी पूरे डालते बोल रहे हैं कॉम्प्रोमाइज हो गए बोलते बच्ची वाले कुछ अमाउंट का बात है, गलत बात है, ये सब गलत बात है। कॉम्प्रोमाइज हुआ कुछ भी नहीं। हम एज ए पेरेंट्स दूसरे जो रूमर्स है पूरे ये हम पूरे पेरेंट्स मिलकर जाके हम कंडेम कर रहे हैं। ऐसा कुछ भी नहीं, कॉम्प्रोमाइज हुआ कुछ भी नहीं है, होने का सवाल ही पैदा नहीं होता कॉम्प्रोमाइज होने का। हम सबसे गुजारिश कर रहे हैं कि मैडम अपने को अश्योरेंस दिए एसपी मैडम कि उनके ऊपर सीरियस एक्शन लेंगे उन लोगों के ऊपर और मैनेजमेंट के ऊपर भी लेंगे। और इससे पहले डीईओ एमईओ को जो कंप्लेंट करे थे 2 महीने पहले उसके ऊपर कई कंप्लेंट नहीं है। जेसी साहब को भी हम लोग बोले कि उन लोग डीईओ और एमईओ जो लोग है उन लोगों के ऊपर भी इंशाल्लाह इंक्वायरी होगी। जेसी साहब उन लोग जॉइंट कलेक्टर साहब उन लोगों के ऊपर इंक्वायरी करते बोले करके अगर उन लोगों भी के ऊपर कुछ फंड है तो उनके ऊपर भी एक्शन लेते बोलते बोले अश्योरेंस दिए। Bad incident, how do we address that issue and bring justice for స్కూల్ మేనేజ్మెంట్ నెగ్లిజెన్స్ కానివ్వండి ఆర్ నెగ్లిజెన్స్ ఒక్కటే కాదు. ఇప్పుడు పోక్సో చట్టం కింద ఇటువంటి ఒక నేరం జరిగింది అని తెలిసి స్కూల్ మేనేజ్మెంట్ కనుక కప్పిపుచ్చడానికి ప్రయత్నం చేసి ఉంటే ఆర్ రిపోర్ట్ చేయకుండా ఉండుంటే స్కూల్ మేనేజ్మెంట్ ను కూడా మనం జైలుకి పంపాల్సిన అవసరం ఉంటుంది. సో మనము ఐపీసీ బిఎన్ఎస్ పోక్సో కింద అక్యూజ్ మీద పెట్టాము. స్కూల్ మేనేజ్మెంట్ ఇన్వాల్వ్మెంట్ ఏంటి అన్నది ఖచ్చితంగా మనం ఇన్వెస్టిగేషన్ లో బయటకు తీసుకుని వస్తాము. మూడో విషయం, అక్కడ పేరెంట్స్ చాలా మంది రిప్రజెంట్ చేశారు. ఇంతకు ముందు కూడా మేము స్కూల్ మీద చాలా కంప్లైంట్స్ ఇచ్చున్నాము. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంప్లైంట్స్ ఉన్నాయి. ఫీజు గురించి కావచ్చు, యూనిఫామ్ గురించి కావచ్చు, స్పోర్ట్స్ డ్రెస్ గురించి కావచ్చు, ఆర్ టైమింగ్స్ గురించి, ఆర్ ఇంతకు ముందు ఇచ్చిన పిటిషన్స్ మీద ఇప్పటి వరకు యాక్షన్ తీసుకోలేదు అని కూడా కొంతమంది రిప్రజెంట్ చేయడం జరిగింది. అక్కడికి అడిషనల్ కలెక్టర్ గారు కూడా వచ్చారు. కలెక్టర్ గారితో మాట్లాడి ఈ పోలీస్ ఎంక్వైరీ, అరెస్ట్లు, కేసు అవి నడుస్తాయి. బట్ సెపరేట్ గా ఇప్పుడు పేరెంట్స్ అందరితోటి ఒక మీటింగ్ పెట్టించి డిఈఓ గారు ఎన్ఈఓ గారు ఉండేటట్లు వాళ్ళు ఒక కాంప్రహెన్సివ్ ఎంక్వైరీ కండక్ట్ చేస్తారు. అంటే ఈ ఇన్సిడెంట్ ఒకటే కాదు, ఇంకేదైనా ఇబ్బందులు పడి ఉండొచ్చు, జరిగి ఉండొచ్చు. చాలా పాయింట్ అవుట్ చేశారు స్కూల్ గురించి. సో ఈ స్కూల్ గురించి పాయింట్ అవుట్ చేసిన వాటి అన్నిటి గురించి కూడా మనం ఎంక్వైరీ చేపిద్దాం. ఓకే, సో ఇప్పుడు ఏదన్నా ఉంటే ఒక్కొక్కళ్ళు మాట్లాడండి, అందరూ మాట్లాడితే విక్టిమ్ అంటే మనకి ఫిజికల్ ఇంజరీస్ ఏమి అంటే అట్లా కాదండి. बैठो आराम से बैठो, आराम से बात हो रही, आराम से बात होने दो। కస్టడీలో ఉన్నాడు, మనం రిమాండ్ కి పంపిస్తాము. ఫిజికల్ గా అంటే కండిషన్ ఇస్ సేఫ్, దేర్ ఆర్ నో అవుట్వర్డ్లీ ఫిజికల్ హార్మ్ ఆర్ ఇంజరీస్. సో ఆ విషయం గురించి మనకి ప్రస్తుతం టెన్షన్ లేదు. బట్ మనము దాని మీద ఫర్దర్ యాక్షన్ ఏం తీసుకుంటాం అన్నది మనం డిస్కస్ చేస్తాం. One thing is to provide police security to the victim's family and victim. One thing. Second thing, the school should immediately, this is the school should be immediately seized. But otherwise it could lead to a बड़ा हो जाता है. एक बोलते कल को फिर और बच्चे फिर स्कूल बंद कराते, फिर प्रोटेस्ट होते. इसलिए क्या है, आप एजुकेशनल अथॉरिटी మనం ఒకటి ప్రొటెక్షన్ ఇవ్వాలి, రెండోది మనం విక్టిమ్ ఐడెంటిటీకి ప్రొటెక్షన్ ఇవ్వాలి. మనము విక్టిమ్ ఐడెంటిటీ కూడా ప్రొటెక్ట్ చేయాలి. సో మనము విక్టిమ్ కి ఎటువంటి కాంపెన్సేషన్ అయినా కూడా మెడికల్ హెల్త్ కౌన్సిలింగ్ అలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా ఇప్పిద్దాము. తన స్టేట్మెంట్
ఇవన్నీ కూడా మనం భరోసా సెంటర్ లోనే రాస్తాం. పోలీస్ స్టేషన్ కి పిలవడము పోక్సో చట్టం కింద ఉంది. యూనిఫామ్ వేసుకున్న అధికారి ఎవరు కూడా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేయకూడదు. పోలీస్ అధికారులు కూడా మఫ్టీ వేసుకొని పిల్లల స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. సో ఆ విక్టిమ్ ఐడెంటిటీ, తనకు కావాల్సిన మెడికల్ హెల్ప్, కౌన్సిలింగ్ ఏది ఉన్నా కూడా ఆల్ డిపార్ట్మెంట్స్ విల్ టేక్ కేర్. ఇప్పటి వరకు మేడం ఇవాళ అయితే రేపు అయితే మళ్ళీ అఫీషియల్ ఎప్పటిదాకా వెయిట్ చేయాలి? షీ ఇస్ నాట్ ఇన్ హాస్పిటల్ మేడం. అధికారికంగా జేసీ గారు అధికారికంగా స్కూల్ ని సీజ్ చేయండి. న్యాయం కోసం మేము అడుగుతున్నాడు. కనిపించిన వాళ్ళని ప్రతి ఒక్కరిని కొట్టిండ్రు. మేమేమంటలేము, శాంతియుతంగా మేడం చెప్పింది గౌరవిస్తున్నాము. ఒకటి, పోలీసుల మీద దాడి జరిగిందని మేము తీవ్రంగా अस्सलाम वालेकुम भाइयों। ये भाई के देखो पुलिस भाई लाठीचार्ज करते इनका सर खुल गया इनका एकदम, और मेरा भी जो है देखो हाथ पे मार लगा, देखो हाथ है सो पूरा खुल गया मेरा, हाथ भी नहीं उठ रहा देखो भाई। देखो कहाँ बोले मार दिया भाई, देखो देखो इधर मारे। अब ऐसा कर दो कैसा भाई, मशवरा करो आप लोग। ఇప్పుడు ఒకసారి ఆమె గుర్తుపట్టింది, ఆమె చెప్పింది కాబట్టి కేసు రిజిస్టర్ అయిందని. ఇట్లా చెప్పని చేసినప్పుడు ఎట్లా వాళ్ళ మీద ఎట్లా మేనేజ్మెంట్ మీద వాళ్ళు శనివారం వేసుకొని వస్తే వాళ్ళు అలౌట్ చేస్తే ఆడపిల్లలు శనివారం వేసుకొస్తే తక్కువ మేడం. ఇప్పుడు ఒక పీఈటీ సర్టిఫికెట్ అంటే ప్రిపేర్ ఉండాలి. ఆ సర్టిఫికెట్ల నాణ్యత లేని ఎక్కడో బయట దేశాల బయట రాష్ట్రంలో చేసే సర్టిఫికెట్ నాణ్యత సర్టిఫికెట్ తీసుకుంటారు. తక్కువ జీతానికి వస్తుంది మేడం, తక్కువ జీతానికి వస్తుంది, తక్కువ శాలరీకి వస్తుంది. దాంతో పాటు పర్సనల్ సెక్యూరిటీ అంటే దాని క్యారెక్టర్ ఏముంది, ఇప్పుడు అదే క్యారెక్టర్ ఏముంది, క్యారెక్టర్ ఏముంది. ऊपर निकालो मैं ऊपर भी जा रहे थे वो भाई निकल रहा कुछ सब खतरा लेके मारना है एक सालों। ऊपर निकालो, ऊपर निकालो मैं ऊपर आ गया तो पुलिस आ रही ऊपर गए ना पूरे पुलिस वाले ऊपर तक है। हाँ ऊपर गए पूरे पुलिस वाले ऊपर। अरे बहन के लोड़े चलो।
Gracias.